హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఎక్స్ అనమాట. మీరు వీడియో ముందు ఒక 8 GB పార్టీ లైట్ని అయితే చూస్తారు కదా, అదైతే వచ్చేసి నేనే సొంతంగా తయారు చేయడం జరిగిందనమాట. మీరు ఈరోజు వీడియోలో వచ్చేసి మనం దాన్ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు రిసీవ్ అవుతాయి. కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఇన్ దిస్ వీడియో. ఇంకా ఇప్పుడు మనకి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా లో కాస్ట్లో చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, మీరు అక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి టాప్కి లైట్ రిఫ్లెక్ట్ కొట్టడానికి బౌల్. మీరు వచ్చేసి ఎల్ఈడి టాప్ అయినా వాడచ్చు. ఇదిగోండి గైస్, ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది వచ్చేసి లైట్ని ఆన్ ఆఫ్ చేయడానికి. ఇంకా 3.7 volts 1 బ్యాటరీ విత్ హోల్డర్తో తీసుకోండి. మనకి 3.3 volts లైట్ ఆపరేట్ అవుద్ది అనమాట. అంతకన్నా ఎక్కువ ఇస్తే లైట్ అనేది కాలిపోద్ది అనమాట, బర్న్ అయిపోద్ది. ఇంకోండి, ఇంకా ఇది వచ్చేసి RGB LED మాడ్యూల్ అనమాట. ఇది వచ్చేసి మనకి బయట 60-100 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది. దీనికి ప్లస్ మైనస్ ఎంత ఉంటాయి, వాటిని సాల్వ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఉంది, ఇంకా గ్లూ గన్ ఒకటి కావాలి మనకి స్టిక్ చేయడానికి. ఇది వచ్చేసి బాక్స్ అనమాట. ఇదే మనం బేస్గా వాడుతున్నాం. మనకి ఇది ఒకటి కావాలన్నమాట. మనకి కాంపోనెంట్స్ అయితే కావాలి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకోటి గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే RGB లైట్ అక్కడ పేస్ట్ చేయడానికి మధ్యలో సాల్డరింగ్ అయితే చేసి హోల్ అయితే పెట్టాలన్నమాట. ఇంకోటి గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, మనం ఇలా హోల్ అయితే పెట్టాలన్నమాట. దీంట్లో వచ్చేసి RGB LED అయితే మనకి వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మీరు ఆన్ ఆఫ్ స్విచ్ కూడా నేను ఇక్కడ హోల్కి సాల్డరింగ్ చేసుకుని అక్కడైతే అటాచ్ చేసుకోవాలన్నమాట. అక్కడ నుంచి మనం కనెక్షన్స్ ఇవ్వాలి. ఇంకోండి గైస్, మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి RGB LED మాడ్యూల్ అనమాట. ఇంకోండి, ఇది వచ్చేసి ఇక్కడ మనం పైన సాల్డరింగ్తో హోల్ పెట్టాం కదా, ఇక్కడ మనం దీన్ని గ్లూ గన్తో పేస్ట్ చేసుకోవాలి, గట్టిగా చేయాలి. ఇంకోండి గైస్, ఇప్పుడు మనం దీన్ని గ్లూ గన్తో పేస్ట్ చేద్దాం రండి. ఇంకోటి గైస్, మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నేనైతే వచ్చేసి గ్లూ గన్తో చుట్టూ పేస్ట్ చేశాను అనమాట. చాలా గట్టిగా పేస్ట్ చేయాలి. ఇంకోటి, ఇప్పుడు నేను వచ్చేసి ఫెవిక్విక్ అయితే అంటించేస్తాను పై టాప్ లైట్ రిఫ్లెక్షన్కి. ఇంకోటి గైస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను 3.7 volts బ్యాటరీకి, ఇంకా అక్కడ స్విచ్కి, అక్కడ RGB LED మాడ్యూల్కి సిరీస్లో కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకోండి. ఇదంతా వచ్చేసి మనకి బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఇది నేను మీకు చూపించే అవసరం లేదు. ఇది సింపుల్గా కనెక్షన్ స్విచ్కి, బ్యాటరీకి, ఆ లైట్కి ఇచ్చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట ఇది. ఆ తర్వాత మనకి పైన ఇక్కడ వచ్చేసి మనకి లైట్ అయితే గ్లూ గన్తో స్టిక్ చేసుకోవాలి. నేనైతే వచ్చేసి స్టిక్ అయితే చేస్తాను అనమాట. దానిపైన మనకి ఇది ఉంది కదా కప్పు, పైన పెట్టాలన్నమాట. ఇది మనం పెడితేనే మనకి లైట్ మనకి అవుట్ సైడ్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. రిఫ్లెక్షన్ కూడా బాగుంటుంది అనమాట. పార్టీ లైట్కి బాగుంటుంది. ఇదిగోండి లైట్ని ఆన్ చేస్తాను చూడండి. మనకి ఈ విధంగా ఆన్ అవుతుంది అనమాట. దీంట్లో వచ్చేసి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ముందు మనం చేద్దాం. ఇంకోటి గైస్, మీరు అక్కడ చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి ఫైనల్లీ RGB LED పార్టీ ల్యాంప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీరు అక్కడ చూస్తే పైన నేను ఈ టాప్ అయితే అంటించుకోవాలి. మీరు దీన్ని గ్లూ గన్తో అంటించడానికి ట్రై చేయకండి, ఇలాగ మనకు ఊడిపోద్ది అనమాట. దీన్ని ఫెవిక్విక్తో నీట్గా అంటించుకోవాలి. ఇంకోండి, మన లోన సర్క్యూట్ కూడా అయిపోయింది. ఇదిగోండి, ఇలా సింపుల్గా 3.7 volts బ్యాటరీకి, లైట్గా స్విచ్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. పైన మీరు ఏ కలర్ వాడినా పర్లేదు, లైట్ రిఫ్లెక్షన్ కూడా మనం కప్పు వాడతామన్నమాట. ఓకే గైస్, ఇంకోటి గైస్, ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తాను చూడండి. ఇదిగోండి గైస్, ఇది ఆన్ చేయగానే మనకు వచ్చేసి గ్రీన్ లైట్ అయితే వెలిగింది. ఇంకా మనకి దీంట్లో చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు. మనకి బయట బాగా డే టైం కాబట్టి అంతగా మనకి తెలియట్లేదు అనమాట. ఇంకోటి గైస్, ఇప్పుడు వచ్చేసి మనకి నైట్ టైం అనమాట. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, సూపర్ ఉంది కదా. ఇంకోటి చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి ఇలా కలర్స్ అయితే చేంజ్ అవుద్ది అనమాట. దీంట్లో మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. డిస్కో లైట్స్, ఫీడింగ్, ఇలా మనకి చాలా రకాలు అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు. ఇదిగోండి,
అలాగే మీరు ఈ వీడియోలో మనం వచ్చేసి RGB LED పార్టీ ల్యాంప్ని ఎలా తయారు చేసామో చూసారు కదా. ఇదిగోండి మనం దీన్ని సింపుల్గా అయితే తయారు చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి గైస్ లైట్ అయితే వచ్చి సూపర్ ఉంటుంది అనమాట. మనకి లైట్ వచ్చేసి నైట్ ల్యాంప్ ఇంకా పార్టీ సమయంలో ఉపయోగపడుతుంది అనమాట. ఇదిగోండి గైస్ ఇది వచ్చేసి మనకి నైట్ టైంలో బాగా అందుతుంది అనమాట. ఇంకా మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.